చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పాశమైలారం సిగాచి ఫార్మా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం మొత్తం దేశాన్నే కన్నీరు పెట్టిస్తోంది. మృతుల సంఖ్య 42 దాటింది. ఇంకా 20 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. దాదాపు 27 మంది లెక్క తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది, దాదాపు 30 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కూడా తీవ్రమైన గాయాలతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీంతో మొత్తంగా మృతుల సంఖ్య 75 వరకు చేరొచ్చని అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. మొత్తం బిల్డింగ్ కూలిపోయింది. బ్లాస్టింగ్తో బిల్డింగ్ కూలిపోయింది. శిథిలాల కింద అనేక మంది, ఇప్పుడు ఎవరైతే ఆచూకీ దొరకలేదని చెబుతున్నారో వాళ్ళు ప్రాణాలతో లేరనే నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళ ప్రాణాలు దక్కుతాయా అని అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మిస్ అయిన వాళ్ళ లిస్ట్ని అక్కడ అధికారులు రిలీజ్ చేశారు. ఆ లిస్ట్ని మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక్కసారి మీరు ఈ వీడియోలో చూడొచ్చు. వీళ్ళంతా చనిపోయిన వాళ్ళు. అట్లాగే ఇప్పుడు చూస్తున్న లిస్టులో ఇంతవరకు వీళ్ళ ఆచూకీ దొరకలేదు. కేవలం ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకున్నది కేవలం 57 మంది మాత్రమే. మిగతా వాళ్ళ ఆచూకీలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ సమయంలో దాదాపు 100 నుంచి 110 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి కారకులు ఎవరు? ఈ ప్రమాదం జరగడానికి అసలైన కారకులు ఎవరు? అన్యాయంగా వీళ్ళని బలి తీసుకున్నది ఎవరు? ఒక ఫార్మా ఫ్యాక్టరీలో ఎటువంటి అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడంలో ఎవరు విఫలమయ్యారు? యాజమాన్యమే కదా. ఎందుకు ఇంతవరకు యాజమాన్యం ఈ అంశం పైన పూర్తి స్థాయిలో స్పందించలేదు? సిగాచి యాజమాన్యం ఎందుకు నోరు మూసుకొని కూర్చుంది? అమాయకులైన కార్మికులు ప్రాణాలు కోల్పోతే, అమాయకులైన కార్మికులు వాళ్ళ ఫ్యాక్టరీ మంటల్లో, అగ్నికిలల్లో, బగబగమనే మంటల్లో ప్రాణాలతోనే కాలి బూడిదైపోతే ఎందుకు సిగాజీ నోరు మూసుకొని కూర్చుంది? ఫార్మా ఫ్యాక్టరీల్లో పనిచేసేటప్పుడు అక్కడ పనిచేసే కార్మికుల ప్రాణాలకు విలువివ్వకూడదా? అక్కడ పనిచేసే కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించకూడదా? కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారా? పీసీబీ అధికారులు ఎందుకు ఈ ఫ్యాక్టరీలో ఉన్న తనిఖీలు చేయలేకపోయారు? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగాచి ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత ఆయన లేవనెత్తిన ప్రశ్నలే ఇప్పుడు అనేక అనుమానాల్ని కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన ప్రశ్నలు లేవనెత్తారు. ఏ ప్రశ్నలకి ఊహాజనితమైన సమాధానాలు చెప్పొద్దు, చెప్పితే నేను ఊరుకోనని చాలా స్పష్టంగా చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు ఒక్కసారి నేను చూస్తాను. బాయిలర్స్ని తనిఖీలు చేశారా? బాయిలర్స్ని మీరు రెగ్యులర్గా తనిఖీలు చేస్తున్నారా? బాయిలర్స్ని తనిఖీలు చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా పీసీబీ చేతుల్లో ఉంది, లేదంటే ఆ జిల్లా మెజిస్ట్రేట్ చేతుల్లో ఉంది. నిజంగా బాయిలర్స్ని మీరు తనిఖీలు రెగ్యులర్గా చేస్తున్నారా? బాయిలర్లలో సమస్యలుంటే వాటిని గుర్తించారా? ఇవి నా ప్రశ్నలు కాదు. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నిల్చొని ఉదయం పాశమైలారం వెళ్ళిన తర్వాత, అక్కడ సిచ్యువేషన్ని చూసిన తర్వాత, అక్కడ సహాయక చర్యల్ని పరిశీలించిన తర్వాత, అక్కడున్న క్షతగాత్రులతో మాట్లాడిన తర్వాత, ఆసుపత్రికి వెళ్ళి గాయాల పాలైన కార్మికులను పరామర్శించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేవెత్తిన ప్రశ్నలు ఇవి. బాయిలర్స్ని తనిఖీలు చేశారా? బాయిలర్లలో సమస్యని గుర్తించారా? బాయిలర్లపై యాజమాన్యానికి ఏమైనా సూచనలు చేశారా? ఏం చేశారు? బాయిలర్ పేలడం వల్లే కదా ఇవాళ ఈ ప్రమాదం జరిగింది. డ్రైయర్లో వచ్చిన మంటలు బాయిలర్ కంటుకొని అన్యాయంగా బిల్డింగ్ అతిపెద్ద బాంబులా పేలిపోయింది. ఫ్యాక్టరీ ఒక అతిపెద్ద బాంబులా పేలుతుంది. పేలిపోయే ప్రమాదం ఉందని యాజమాన్యానికి తెలియదా? ప్రమాదకరమైన మెడిసిన్స్ని, బ్రాయిలర్స్ అట్లాగే రియాక్టర్లతోటి ఈ మెడిసిన్స్ని తయారు చేస్తున్నప్పుడు అక్కడ ఎంతమంది కార్మికులు పనిచేయాలి? ఆ పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకి ప్రమాదం జరగొచ్చనే అంచనా మీరు వేయలేదా? సిగాజీ యాజమాన్యాన్ని అడుగుతున్నాను. ఒక్కటి కాదు, ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ కొట్టండి. కనీసం ఈ నెలలోనే 5-6 ప్రమాదాలు జరిగాయి. అన్నీ చెప్పుకోదగ్గవి కాదు. కొన్ని చోట్ల చిన్న ప్రమాదంతోనే బయటపడ్డారు, గాయాలతో బయటపడ్డారు. కానీ ఇవాళ ఏం జరిగింది? ఇప్పటికే 42 మంది ప్రాణాలు పోయాయి.
దేశం మొత్తం ఇవాళ తెలంగాణ వైపు చూస్తోంది, పాశమైలారం వైపు చూస్తోంది, పాశమైలారంలో రగిలిపోయిన కాలిపోయిన శవాల వైపు చూస్తోంది, అక్కడ బూడిదైన శవాల వైపు చూస్తోంది. కాపాడలేకపోయారే. కనీస చర్యలు తీసుకోకపోవడంలా, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన ప్రమాదాల గురించి కూడా ఇవాళ ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు చాలా యాదాద్రి భువనగిరి జిల్లాలో దోత్తిగూడెం అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఇలాంటి పరిశ్రమలు 200 దాకా ఉన్నాయి. అక్కడ కూడా నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఇటు సంగారెడ్డిలో పాశమైలారంలో ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఫార్మా కంపెనీలు కొలువుదీరున్నాయి. కానీ అందులో పనిచేసే కార్మికులకి ఎటువంటి భద్రత రక్షణ లేదని ఇవాళ సికాచి ప్రమాదాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. వీళ్ళంతా ఎవరు? చనిపోయిన కార్మికుల గురించి ఆరా తీస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తున్నాయి. వీళ్ళంతా తెలుగు వాళ్ళు కాదు, ఒకరిద్దరు మాత్రమే తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు. ఒకరిద్దరు మాత్రమే. నితీష్ రెడ్డి అండ్ శ్రీరమ్య వాళ్ళు మన తెలుగు వాళ్ళు. శ్రీరమ్యది మన కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం. ఆ శ్రీరమ్య నితీష్ రెడ్డి వచ్చేసి కడప జిల్లా అని తెలుస్తుంది. వీళ్ళిద్దరూ పాపం 2 నెలల్లో పెళ్లి చేసుకోవాల్సింది. వీళ్ళ పెళ్లిని స్వయంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కుదిర్చారు. ప్రశాంతంగా బతకాలనుకున్నారు. ఇవాళ ఇద్దరు కలిసి సజీవ సమాధైపోయారు, కాలి బూడిదైపోయారు. మిగతా కార్మికులంతా ఈ ప్రాంతం వాళ్ళు కానే కారు. ఫార్మా కంపెనీలు చేస్తున్న దుర్మార్గాల గురించి, దోపిడీల గురించి, ఫార్మా కంపెనీలు చేస్తున్న అకృత్యాల గురించి కొంత నేను చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ ఫార్మా కంపెనీలు బీహార్, జార్ఖండ్, ఒడిస్సా నుంచి కార్మికులను తీసుకొస్తాయి. అక్కడ నుంచి ఏజెన్సీలను పెట్టుకొని, కొన్ని ఉద్యోగ ఏజెన్సీలను పెట్టుకొని, చూడండి మన తెలంగాణలో హైదరాబాద్ చుట్టూన్న ఫార్మా కంపెనీలోకి వెళ్ళి మీకు ధైర్యం ఉంటే ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. అక్కడ పనిచేసే కార్మికులంతా జార్ఖండ్, ఒరిస్సా, బీహార్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళంతా వచ్చి ఇక్కడ గొడ్డు చాకిరీ చేస్తారు. రోజుకు 12 గంటలు పనిచేస్తారు. ఒక్క రోజుకి 12 గంటలు. వాళ్ళకిచ్చే జీతం ఎంతో తెలుసా? 12,000 నుంచి 20,000 మాత్రమే. నీకెలా తెలుసా నన్ను అడగొచ్చు. నేను భూదాన్ పోచంపల్లి వాసిని. అక్కడ ఏదైతే దోతిగూడెం విలేజ్ ఉందో ఆ విలేజ్లో నేను ఫార్మా కంపెనీల అకృత్యాలని కళ్ళారా చూసిన వాడిని కాబట్టి చెప్తున్నాను. నేను ఒక జర్నలిస్ట్గా అక్కడ నుంచి చాలా అకృత్యాలని రిపోర్టింగ్ చేసిన వాడిగా చెప్తున్నాను. దోచుకుంటారు వాళ్ళ శ్రమని. వాళ్ళకి ఏ కార్మిక చట్టాలు వాళ్ళకు వర్తించవు. ఏ కార్మిక సంక్షేమ కార్యక్రమాలు పరిశ్రమల్లో ఉండవు. ఈ ఫార్మా కంపెనీల్లో ఉండవు. ఏ కార్మిక చట్టాల పరిధిలోకి వాళ్ళని తీసుకురారు. వీళ్ళంతా గుడ్డిగా ఫ్రీలాన్సర్స్ కిందనో కూలీల కిందనో పెట్టి వీళ్ళతో పనులు చేస్తారు. ఎందుకంటే స్థానికులను ఎవరైనా ఇటువంటి కంపెనీల్లో రిక్రూట్ చేస్తే వాడు కార్మిక చట్టాల ప్రకారం తిరగబడే అవకాశం ఉంటుంది. వారికి యూనియన్ల సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. వారికి ప్రభుత్వం, రాజకీయ పార్టీల మద్దతు దొరికే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఉండకుండా ఉండేందుకు ఈ సోకాల్డ్ ఫార్మా కంపెనీల యాజమాన్యాలు పెద్ద పేర్లుంటాయి. వీళ్ళకి సంఘంలో పెద్ద గౌరవాలు ఉంటాయి. వాళ్ళు బెంజ్ కార్లలో తిరుగుతారు. వీళ్ళు మంటల్లో కాలి బూడిదైపోతారు. వీళ్ళని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కార్మిక చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళ చేత పనులు చేస్తున్నారు. ఇది వాస్తవం. పీసీబీ అధికారులు ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీలని రెగ్యులర్గా తనిఖీలు చేయాలి. తనిఖీలు చేసే విధంగా జిల్లా కలెక్టర్లు ఖచ్చితంగా వాళ్ళపైన ఒత్తిళ్లు చేయాలి. ఇవేవి జరగవు. ఫైళ్ళన్నీ కలెక్టర్ ఆఫీస్కి వస్తాయి, అక్కడే సంతకాలు చేస్తారని కొంతమంది చెప్తున్నారు. నేనైతే ఇంకా చూడలేదు. దీనిపైన ఇంకా నిజాలు బయటికి రావచ్చు. పీసీబీ అధికారులు అసలు ఆ ఫ్యాక్టరీల వైపే చూడరనే చర్చ జరుగుతోంది. చూస్తే ఆ ఫ్యాక్టరీలు విడుదల చేసే రసాయనాలు, కెమికల్స్ అక్కడి మనుషుల్ని, ఫ్యాక్టరీల చుట్టూన్న గ్రామాల్ని తినేస్తుంటే పట్టించుకుంటారు కదా. చూడట్లేదని మనం కూడా నమ్మొచ్చు. పీసీబీ చర్యలు తీసుకోవట్లేదని. ఈ రియాక్టర్ల పైన, ఈ బ్రాయిలర్ల పైన ఎప్పటికప్పుడు ఎంక్వైరీ జరగాలని ఒక చర్చ ఉంది. వీటిపైన ఖచ్చితంగా తనిఖీలు జరగాలి. జరగకపోతే అక్రమాలకు పాల్పడతారు. ఎవడైనా పాల్పడతాడు. తక్కువ ఖర్చు పెట్టి కోట్లు సంపాదించాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. వాళ్ళు పట్టించుకోరు. ఈ పేలుళ్ళకి మొదటి కారణాలు బాయిలర్లని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, రియాక్టర్లని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడమని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. సో ఇక్కడ కూడా అదే జరిగిందా? సిగాచి ప్రమాదం వెనుక కూడా నిర్లక్ష్యం ఉందా? ముఖ్యమంత్రి అడుగుతున్నారు కదా, నిర్లక్ష్యం ఉందా అని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు కదా. మరి దీనిపైన ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? బీహార్ నుంచి పాపం అమాయకులు
పొట్ట చేత పట్టుకొని ఆకలిని తీర్చుకోవడానికి గొడ్డు చాకిరీ చేసేందుకు వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ తిండి నిద్ర వదిలేసి 12 గంటల పాటు ఒక్కో ఫ్యాక్టరీలో పనిచేసి రూపాయి పోగేసి ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నారు వాళ్ళు. ఇవాళ చచ్చిపోయిన కార్మికులంతా దాదాపు వాళ్ళే అని తెలుస్తోంది. ఒకసారి ఆ లిస్టు చూస్తే మాకు అర్థమవుతుంది. ఆ పేర్లు చదువుతుంటే మన రాష్ట్రం వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మన రాష్ట్రం వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ కోసం పోరాటం చేసేవాళ్ళు. మన రాష్ట్రం వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన కార్మిక సంఘాల దృష్టికి తీసుకెళ్లేవాళ్ళు. ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి నోరు లేదు, మాట్లాడే హక్కు లేదు, ప్రశ్నించే శక్తి లేదు. అందుకే ఇవాళ ఇటువంటి ప్రమాదం జరిగినా వాళ్ళ గొంతు వినేవాడు లేదు. నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఎందుకంటే బాధితుల పక్షాన ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి మాట్లాడినందుకు, ఫ్యాక్టరీలో ఇటువంటి కెమికల్ ఫ్యాక్టరీలో దుర్మార్గాలు కొనసాగుతున్నాయని ఆయన చూసినందుకు, ఈ ప్రమాదం తర్వాత అయినా ఆ ఫ్యాక్టరీలన్నింటిపైన విచారణ చేపట్టాలని ఆయన అధికారులని ఆదేశించినందుకు, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కార్మికుడి కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం అందిస్తానని చెప్పినందుకు, క్షతగాత్రులను ఆదుకునేందుకు 5 లక్షల పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే బాధను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఆ కార్మికుల కష్టాలని కళ్ళారా చూశారు. ముఖ్యమంత్రి వేసిన ప్రశ్నలకైనా సమాధానం దొరుకుతుందా? ఈ ఫార్మా కంపెనీలు బెంజ్ కార్లలో తిరిగేవో ఫార్మా కంపెనీల యాజమానులారా, మీకోసం రక్తాన్ని దారపోస్తున్న, ప్రాణాలని దారపోస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కొంచెం మేలు చేయండి. ఇదే నా చివరి ఆకాంక్ష. మరి మీరేమంటారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ కామెంట్స్ పైన ఖచ్చితంగా ఈ వీడియో పైన మీరు కామెంట్ చేయాలి. కార్మికుల పక్షాన నిలబడి మాట్లాడాలి. నేను మాట్లాడిన దాంట్లో మిస్టేక్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది.